నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వేళ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూ వస్తుంది. ఒక అడుగు ముందుకేసి హరీష్ రావు నిన్న గన్ పార్క్ వద్ద తన యొక్క రాజీనామా అస్త్రాన్ని అయితే ప్రయోగించినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే అది స్పీకర్ ఫార్మాట్లో లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి శాసనసభ్యులు కేపీ వివేకానంద ఉన్నారు. సార్, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేసినటువంటి నిర్ణయాన్ని ఎట్లా స్వీకరించబోతున్నారు? ఇది ప్రజల తరఫున ప్రజల గురించి మరి ఉన్న పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు హరీష్ రావు గారు. వారు అందరూ కూడా తెలుసు, వారు ఎప్పుడు కూడా హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారు. ఎప్పుడు కూడా బెస్ట్ ఎమ్మెల్యేగా, బెస్ట్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు హరీష్ రావు గారు. ఖచ్చితంగా వారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు, చాలా మంచి మాట మాట్లాడారు. అమరవీరుల స్తూపం సాక్షిగా వారు ఓపెన్ ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి గారు మీరు వస్తారా, మీ మనిషిని పంపిస్తారు రండి అని చెప్పి వారు క్లియర్గా మీరు ఏమేమి అంశాలపైన మీరు హామీ ఇచ్చినారు, మరి నిలబెట్టకపోతే మీరు రాజీనామా చేస్తారా, చేయకపోతే మీరు చేస్తే మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంగా 15th ఆగస్టు లోపల, అదేవిధంగా బోనస్ 500 రూపాయల బోనస్ని ఒడ్లుకొనడంతో పాటు 6 గ్యారంటీల్లో 13 అంశాలని మీరు స్పష్టంగా మీరు అమలు చేస్తారంటే నా రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ ఫార్మాట్ సిద్ధంగా అని చెప్పేసి లిఖితపూర్వకంగా అందరి మీడియా సమక్షంలో అమరవీరుల స్తూపం సాక్షిగా మీడియా మిత్రులకే హ్యాండ్ ఓవర్ చేసినారు. కాబట్టి దాన్ని స్వీకరించి ఖచ్చితంగా నేను అమలు చేస్తా అని చెప్పి చెప్పాలా, లేకపోతే అమలు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పాలా. కానీ వాడు దాటివేసిన ధోరణిగా ఫార్మాట్లో లేదు, స్పీకర్కి లేదు, సమాజానికే ఇస్తున్నాం కదా ఓపెన్ చేయాలి. ప్రజానాయకుడు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, వారు ప్రజల విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్న నాయకుడు హరీష్ రావు గారు. మీలాగా మనకి రేవంత్ రెడ్డి గారిలాగా మాట తప్పే నాయకుడు కాదు. రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా ఛాలెంజ్లు వేసి వెనక్కిపోయినాడు. ఇంతకుముందు మేము ఉదాహరణ చూసినాం, మనం 2-3 ఉదాహరణలు చూసినాం. వారు రాజీనామా చేస్తే కూడా పార్టీ అప్పుడు ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చేసి వారు తప్పించుకున్నాడు. కాబట్టి మీకు వారికి నైతికత లేదు. అసలు హరీష్ రావు గారి గురించి మాట్లాడే నైతికత లేదు. హరీష్ రావు గారు గతంలో ఎన్నోసార్లు రాజీనామాలు చేసినారు, మంత్రి పదవిని మరి అట్లా గడ్డుపోసేలాగా తీసి పక్కన పెట్టేసి ప్రజల పక్షాన పోరాటం చేసినారు. ఇప్పుడు కూడా లక్షల మంది, కోట్ల మంది ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి జరుగుతుందంటే తప్పకుండా నా పదవికి ఇష్టపడితే నేను పోటీ కూడా చేయనని చెప్పినాడు. ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ని తీసుకుని దాన్ని 100% ప్రజాపక్షం నుండి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు చేయాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉన్నది చేయకుండా కేవలం రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రమాణాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రజలకి తప్పకుండా తెలియజేస్తాం. 100% వారు నమ్మే పరిస్థితి లేదు, ఈరోజు నమ్మరు కూడా. కాబట్టి నమ్మించడానికి ఈరోజు ప్రమాణాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఎండగట్టడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని దాటివేసిన ధోరణి చేసి దీన్ని వేరే మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి సందర్భం చేస్తాను. అంటే కేవలం హరీష్ రావుతోనే ఆగుతుందా? తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతమంది ఉంటే అంతమంది రాజీనామాలు చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్నటువంటి సందర్భాలు కోకోలలో మనకు కనబడతా ఉన్నాయి. 2008 నుంచి 2014 వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాజీనామాలు చేయడం, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేవలం హరీష్ రావుతోనే ఆగుతుందా? లేదు అంటే మీలాంటి వాళ్ళు కూడా రాజీనామాకు సిద్ధపడి మేము ప్రజలకు మేలు జరుగుతుందంటే రాజీనామా చేసి బై ఎలక్షన్స్ పోవడానికి సిద్ధంగా ఉన్నామని మీలాంటి వాళ్ళు కూడా ముందుకు రాబోతున్నారు? అది ఉద్యమ నేపథ్యం. అప్పుడు బై ఎలక్షన్స్కి పోయి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మరి అణిచివేసే ప్రయత్నంలో భాగంగా మరి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉద్యమాన్ని అణిచివేసి మరి ఆ రోజు పార్టీని లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు రాజీనామాలు చేసి ఉప ఎన్నికకు పోయినాం ఆ రోజు, వాస్తవం. కానీ ఈరోజు పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ప్రజల గురించి న్యాయంగా మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరమని చెప్తున్నాం. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా హరీష్ రావు గారు నేను పోటీ కూడా చేయనని చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి దాన్ని గమనించేలోకి తీసుకుని దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని నువ్వు చేంజ్ చేసే చెప్పే ప్రయత్నం చేయకుండా నువ్వు ఆ ఫార్మాట్లో లేదు, ఈ ఫార్మాట్లో లేదు అనడం వారి విఘ్నతకి, అదే విఘ్నతకు వదిలేయాలంటే అంత ఫూలిష్గా అంత దిగజారి ప్రయత్నం చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కాబట్టి వారు ఎన్నో ప్రామిసెస్ చేసి ఫెయిల్ అయినాడు, వారు ఎన్నో ఛాలెంజ్లు ఓడిపోయినాడు. రాజకీయాలు తప్పుట అన్నాడు. మన కొడంగల్లో ఓడిపోతే 2018లో రాజకీయాలు శాశ్వతంగా పోతా అని చెప్పి ఇంతమంది రికార్డు చేసిండా? అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకి వాటిని తీసుకోవచ్చు. మేము చాలా స్పష్టంగా ప్రజల పక్షాన్ని ప్రజలకు పాత్ర ఇచ్చారు. మాకు అపోజిషన్ పార్టీగా వారు ఇచ్చినటువంటి హామీలు అనేది అమలు చేసే బాధ్యత మాపై ఉన్నది. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం వారిని. వారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక తిట్ల పురాణం అందుకొని మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే క్యారెక్టర్ని పైన అసెసినేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కాబట్టి వారు గతంలో అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడండి, ఎన్ని తిట్లు తిరిగి అట్లా మాట్లాడతలేం కదా. సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం, పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకుంటా ఉన్నాం. మేము పర్సనల్ ఇష్యూస్ ఏం తీసుకుంటాం లేదే.
వారు కేసీఆర్ గారిని తీసుకుంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కేటీఆర్ గారు అబ్బాయి గురించి కూడా మాట్లాడిన సందర్భాలు చూసినాం మనం. కాబట్టి అది చీప్ ట్రిక్స్, అది మనకి ఏమిటంటే అది మన ఒక స్థాయి నాయకుడు మాట్లాడిన అంశాలు కాదు. మేము హుందా ఉంటాం రాజకీయాలు, ప్రజల గురించి ప్రజల పక్షాన ఫైట్ చేస్తాం. మాకు ప్రజల నుంచి వచ్చిన పార్టీ, మాకు ఏదో పదవులు రావాలని చేసినట్టు పార్టీ కాదు ఇది. కాబట్టి డెఫినెట్గా మా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం. కాంగ్రెస్ చేసిన హామీలన్నీ కూడా అమలయ్యే వరకు కూడా నిద్రపోకుండా వాళ్ళ నిద్రపోనియం మేము కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంటుంది. ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకొక 10-15 రోజులు మాత్రమే మనకు ప్రచారానికి సమయం మిగిలి ఉంది కదా. మంచి మాకు గెలిచే 100% స్పష్టంగా గెలుస్తాం. మాకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 సెగ్మెంట్లు కలుపుకుంటే 3,50,000 మెజార్టీ ఉంది మాకు. డెఫినెట్గా మేము మంచి మెజార్టీ గెలవబోతా ఉన్నాం. మా కార్యకర్తల నాయకులు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. 2 పార్టీలు కూడా ఏం చేయాలో చెప్పుకోలేక కేవలం సెంటిమెంట్ మీద ఏదో జాతీయ పార్టీలని చెప్పుకొని వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇద్దరు కూడా వారు అవకాశవాద రాజకీయాలకు వచ్చినట్టు అభ్యర్థులు. అక్కడ సీట్ దొరకక ఇక్కడ వచ్చినారు, అక్కడ సీట్ దొరకక ఇక్కడ వచ్చినారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వారి పార్టీలు కూడా 2 జాతీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. వారు ఈరోజు ఢిల్లీలో ఉన్న వాళ్ళ బాసుల కోసం పనిచేస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజల గురించి పనిచేస్తారు. కాబట్టి తెలంగాణ వాయిస్ ఖచ్చితంగా ఢిల్లీలో ఉండాలంటే, పార్లమెంట్ ఉండాలంటే మన ఎంపీ అభ్యర్థి గెలవాలని చెప్పేసి ప్రజలు పూర్తిగా నమ్ముతారు, విశ్వసిస్తున్నారు. మా ఎంపీలు ఉంటేనే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే న్యాయంగా రావాల్సిన నిధులు కానివ్వండి, మన హక్కుల సాధనే కానివ్వండి, మన యొక్క మనుగడ తెలంగాణ దూసుకుపోవాలంటే ఖచ్చితంగా ఎంపీలు ఉండాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. మాకు మంచి స్పందన వస్తూ ఉన్నది. ఇప్పటికే తప్పయింది, మేము మంచి ముఖ్యమంత్రి గారిని మేము చూసుకోలేకపోతున్నాము. చాలా ఇప్పటికే నీటి కష్టాలు స్టార్ట్ అయినాయి, కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు గ్రామీణ వాతావరణంలో వేరే సంగతి కానీ పట్టణాల్లో కూడా ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే అడ్మినిస్ట్రేషన్ లేదు కాబట్టి, వెల్ఫేర్ యాక్టివిటీస్ సరిగా లేవు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మరి 100% మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకు మంచిగా ఉంటుందని ప్రజలు భావిస్తారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక కామెంట్ చేసినటువంటి ఆ వీడియో చాలా చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో, ప్రధాన సామంత మీడియాలో కూడా. ఈటల రాజేందర్ ఎదురు వస్తూ ఉంటే అన్న నువ్వే గెలుస్తున్నావు అనేటువంటి మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి. అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకే నమ్మకం లేదనుకోవచ్చా, లేకపోతే అదేమైనా పొలిటికల్ ఎత్తుగడనా? దాన్ని క్లియర్గా మా మల్లారెడ్డి గారే వారు అపారమైన అనుభవం నాయకుడు. ఆయన ఇంతకుముందే ఆయన వివరణ కూడా ఇచ్చినారు. ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషిని మునగ చెట్టుకేసి కిందికి కట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన చాలా తెలివిగల నాయకుడు. కాబట్టి ఆయన గతంలో ఆయన ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఆపోజిట్ కాంగ్రెస్కి ఆయన గెలుస్తూ కూడా అన్న నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి కాగలిచుకున్నటువంటి వ్యక్తి మరి మల్లారెడ్డి గారు. కాబట్టి వారు చాలా తెలివిగా, మీరు అన్నట్టు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అంత తప్ప దాన్ని పెద్ద మనం తిప్పుకునే అవసరం లేదు. మల్లారెడ్డి గారు ఒక పర్సనాలిటీ ఆ రకంగా ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినప్పుడు మామూలుగా కలుసుకోవడం మాట్లాడుతుంది. కాబట్టి అంత సీరియస్ తీసుకుంటే వారికి నష్టమవుతుంది. తప్పకుండా ఇంకా మెజారిటీ పెరుగుతుంది మాకు. ఇది మే 13వ తారీఖు వరకే ఉంటుందా, లేదు అంటే మిగిలినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మేలు జరిగే వరకు మీ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది? ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి రాజకీయ నాయకులు వస్తారనేటువంటి ఒక భావన ఓటర్లలో మనం ఎప్పటికీ వింటూ ఉంటాం, అది కనబడతా ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఇంటింటికి మహిళలకు 2,500 రూపాయల విషయం కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, మిగిలినటువంటి 6 గ్యారంటీల విషయంలో అవి సాధించే వరకు మీ పోరాటం కొనసాగుతుందా? బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా ముందుకు పోతలుచుకుందా? తప్పకుండా మీరు మంచి మాట చెప్పినారు. ఈరోజు మా బాధ్యత, మా రెస్పాన్సిబిలిటీ మా పైనది. ప్రజల్లో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకులే మేమంతా కూడా. ఈరోజు మా బాసులు ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు. పదే మా అధినేత కేసీఆర్ గారు చెప్పేటువంటి మాట ఇది. ప్రాక్టికల్గా అది ఫ్యాక్ట్ కూడా. మేము ప్రజల గురించి మరి అనుక్షణం ఆలోచించే నాయకుడు మా కేసీఆర్ గారు. మీరు చూసినట్టయితే 10 సంవత్సరాల మా యొక్క పరిపాలనలో మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువ మేము స్కీమ్స్ తీసుకొచ్చినాం, ప్రజలకు మేలు చేసినాం. కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏది అవసరం ఉందో అవసరం తీర్చిపెట్టాం తప్ప ఏదో మేము ఎలక్షన్లు ఇచ్చినాం చేస్తాం అయిపోయిందని అనలేదు. ఎప్పుడు ఏ సందర్భం ఏం అవసరమో చేసినాం ఈరోజు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా తీసిపెట్టినట్టు ఘనత మా అధినేత కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి మేము ప్రజల్లోనే ఉంటాం, ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం. మేము ఏదో ఎలక్షన్స్ అప్పుడు వచ్చిపోయే నాయకులం కాదు. మేము కూడా తొందరపాటు లేకుండే మేము వారికి చాలా క్లియర్గా మాకు ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే కొత్తలా మేము వారికి ఇబ్బంది పెట్టొద్దు ఉద్దేశంతో ఏం ధర్నాలు చేయలేదు, ఏం ర్యాలీలు చేయలేదు, ఏం అంగర్ స్ట్రైకులు చేయలేదు. కాబట్టి వారు ఇచ్చినటువంటి సమయమే కదా డెడ్ లైన్. 100 days పెట్టిందే వాళ్ళే పెట్టుకున్నారు. December 9 డెడ్ లైన్ పెట్టిందే వాళ్ళు. కాబట్టి నెరవేర్చకపోగా, ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము తొందర ఏం లేదు,
ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వాల మధ్యలో మనకి తేడా తెలుస్తుంది. గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా తెలుస్తుంది. వారి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు తొందర ఏం లేదు. బట్ టైం ఇస్ సఫిషియంట్ టైం మేము ఇవ్వాలని కోరుకున్నాం. కానీ వారి టైం లిమిట్ పెట్టుకున్నాం. దాటి వేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడతారు. కాకపోతే భవిష్యత్తులో డెఫినెట్గా మేము మంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ముఖ్యంగా మీకు తెలిసినట్టయితే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చూసినట్టయితే రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయో చాలా డిస్కషన్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి చాలా క్లియర్గా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులే రేవంత్ రెడ్డి గారు రేపొద్దున బీజేపీలోకి రాబోతున్నారని చెప్తూ ఉంటే దాన్ని ఖండించేటువంటి నాదులు లేదు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వెయిట్ అండ్ సీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏ రకమైన పరిణామాలు ఉండబోతున్నాయో. ఇది కేపీ వివేకానంద చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మేలు జరిగేంత వరకు కూడా కొట్లాడుతూనే ఉంటుందని, హరీష్ రావు విసిరినటువంటి సవాల్కు రేవంత్ రెడ్డి సిద్ధపడాలి అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.